నమస్కారం. సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ ప్రదర్శనపై ఆ చిత్ర నిర్మాత బన్నీ వాస్ పలాస డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశారు. పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో టీవీలో తండేల్ పైరసీ సినిమా ప్రదర్శించారు. దీనిపై చిత్ర నిర్మాత బన్నీ వాసు మండిపడ్డారు. దీనిపై ఆర్టీసీ సిబ్బందిపై డిపో మేనేజర్ రోణంకి సీతారామనాయుడుకు కంప్లైంట్ చేశారు. ఇవన్నిటికన్నా ఘోరం ఏంటంటే, మీ అందరం బాధపడింది ఏంటంటే, ఆర్టీసీ బస్సులో ఎలా వేస్తారు సినిమాని? అసలు ఓకే అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయన ట్వీట్ చేశాను, వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డాం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. నా పేరు ఆర్ఎస్ నాయుడు, డిపో మేనేజర్ పలాస. మాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది ఏంటంటే, మా తాలూకా సండే వెళ్ళిన ఈవినింగ్ 18:30 అవర్స్కి విజయవాడ వెళ్తున్న బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించారని మాకు తెలిసింది. వెంటనే మేము ఆ డ్రైవర్స్ని ఎంక్వైరీ చేయగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక అబ్బాయి టికెట్ తీసుకొని బస్సులో ఎక్కి సినిమా వేయమని అడిగాడు. దానికి మా డ్రైవర్ గారు పెన్ డ్రైవ్ లేదు, సినిమాలు ఈరోజుకి వెయ్యమండి అని చెప్పారంట. దాంతో అతను బ్లూటూత్తో ఒక సినిమా వేశారు. అది తండేలని మాకు అవగాహన లేకపోయింది అనేది డ్రైవర్ గారు చెప్తున్నది. అయితే తర్వాత అది తండేలని తెలిసి నైటు 12 గంటలకి ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఈ హైర్ బస్సు ఓనరు, ఎందుకంటే మేము ఆ బస్సుని మా పరిధిలో ఆపరేట్ చేస్తున్నాం కనుక హైర్ బస్సు ఓనర్కి వెంటనే ఈరోజు ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీస్కి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకొని రేపు ఈ సర్వీసు డ్రైవర్లు ఇద్దరు కూడా రేపు మార్నింగ్ ఇన్కమింగ్ అవుతారు. ఇన్కమింగ్ అయిన వెంటనే వాళ్ళకి ఎంక్వైరీ నిర్వహించి ఆ రిపోర్ట్ పై వాళ్ళకి అందజేసి వాళ్ళపై తగు చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఈ లోపుగా మన హైర్ బస్ ఓనర్కి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను తన వివరణ కూడా సమర్పించిన తర్వాత పై వాళ్ళకి అది సమర్పించి వాళ్ళపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.